హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ టిక్కా మసాలా రెసిపీ చూపించబోతున్నాను. దానికోసం బోన్లెస్ చికెన్ తీసుకుని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం దాంట్లో వేసుకుని కొద్దిగా పెరుగు, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర పొడి, ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా సాల్ట్, అలాగే 1 స్పూన్ ఆయిల్, వీటన్నిటితో పాటు ఒక నిమ్మ చెక్కను పిండుకుని వీటన్నిటిని ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న వాటిని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే ఒక కడాయి తీసుకుని దానిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకుని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఈ ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆయిల్ తగిలేలా పీసెస్ అన్నిటినీ అడ్జస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై అయిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ మరుగుతున్న ఆయిల్లో 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వాటన్నిటిని కలుపుకొని మగ్గనివ్వాలి. అలాగే దాంతోపాటు ఒక చిన్న బౌల్ టమాటో పేస్ట్ కూడా వేసుకుని వాటన్నిటిని కలిపి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా నూనె పైకి తేలిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. కారం అన్నది మీ ఇష్టం అండి, మీకు ఇంకా ఎక్కువ కావాలితే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర పౌడర్, కొద్దిగా ధనియాల పౌడర్, అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్, ఇవన్నిటిని కూడా మళ్ళీ వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి. అందులో కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. మిరియాల పొడిని కూడా కలుపుకుని అవన్నిటిని సన్నని సెక మీద కలుపుకుంటూ వేగనిచ్చి అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. విధంగా చికెన్ పీసెస్కి పట్టేలా కలుపుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని అవన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఎగరనిచ్చిన తర్వాత ఇలా నూనె పైకి తేలుతుందండి. ఆ నూనె పైకి తేలిన తర్వాత దానిపైన కస్తూరి మేతిని చల్లుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు, అలాగే పుదీనా తరుగును కూడా వేసుకోవాలి. మన చికెన్ టిక్కా మసాలా రెసిపీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుందండి. మీకు పర్సనల్ లోన్స్ కానీ
క్రెడిట్ కార్డ్స్ కానీ కావాలితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అప్లై చేసుకోండి.